కరోనా లాక్డౌన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ లో సినిమా రిలీజుల సందడి మొదలైంది. సోలో బతుకే సో బెటర్ అంటూ సాయిధరం తేజ్ ధైర్యంగా శ్రీకారం చుట్టాడు. వైష్ణవ్ తేజ్ ఉప్పెనగా వచ్చి 100 కోట్లు కొల్లగొట్టేసి డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పాడు. ఉప్పెన ఇచ్చిన ఉత్సాహంతో మార్చి 5న 5 సినిమాలు, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మార్చి 11న 4 సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. యూత్ హీరో సందీప్ కిషన్ 25వ సినిమాగా A1 ఎక్స్ప్రెస్ రూపొందింది. నేషనల్ గేమ్ హాకీ నేపథ్యంలో తెలుగులో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. ఆర్కే నాయుడుగా పాపులర్ అయిన సాగర్ హీరోగా షాదీ ముబారక్ మూవీ దిల్ రాజు నిర్మాణంలో రావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా పవర్ ప్లే, వీటితో పాటు క్లైమాక్స్ ఏ సినిమాలు ఈ నెల 5వ తేదీన విడుదలై ప్రేక్షకుల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నాయి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ శ్రీకారంతో మన ముందుకొస్తున్నాడు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో జాతి రత్నాలుగా తెలుగు తెరపైకి రానున్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శక పర్యవేక్షణలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, యువ నటుడు శ్రీవిష్ణుల గాలి సంపత్తి చిత్రం కూడా శివరాత్రి రోజునే విడుదల కానుంది. ఈ చిత్రాల్లో హీరో శర్వానంద్ కారణంగా శ్రీకారం మూవీ మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. గాలి సంపత్తి చిత్రం పూర్తిగా అనిల్ రావిపూడి హవాపైన ఆధారపడింది. జాతిరత్నాలు సినిమా ఒక్కటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రమోషన్స్ చేస్తూ జనామోదం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కన్నడలో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన రాబర్ట్ సినిమా అదే పేరుతో డబ్బింగ్ అయి శివరాత్రి సందడిలో విడుదలవుతోంది. డబ్బింగ్ చిత్రం కావడం వల్ల అంతగా ప్రభావం ఉండకపోవచ్చునని విశ్లేషకుల అంచనా. ఈ 2 వారాల్లో విడుదలవుతున్న 9 చిత్రాల్లో ఏ చిత్రాలు ప్రేక్షక హృదయాల్ని కొల్లగొడతాయో చూడాలి.